వెల్కమ్ టు తొలి అడుగు. నా పేరు మాధురి. ఈరోజైతే అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. మనమైతే గణేష్ నగర్ వచ్చేసాము. ఇక్కడ మల్లికార్జున స్వామివారి దేవాలయానికి వచ్చేసాము. ఇక్కడైతే మనతో పాటు కామేశ్వర శర్మ గారు ఉన్నారు. ఒక్కసారి వారిని అడిగి తెలుసుకుందాము. అంటే దేవాలయంలోకి వచ్చి వీడియోలేంటి అని చాలామంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ యాక్చువల్‌గా ఇలాంటి మహాత్ములందరూ ఇక్కడే మనకి దొరుకుతారు. సో, మనం కూడా ఒక్కసారి శివరాత్రి సందర్భంగా అసలు శివరాత్రి విశిష్టత ఏంటి? అసలు ఉపన్యాసాలు చెయ్యాలా? ఎందుకు చెయ్యాలి? జాగారాలు చెయ్యాలా? జాగారాలు ఎందుకు చెయ్యాలి? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవడం కోసం మనమైతే దేవాలయంలోకి వచ్చేసాము. ఇక్కడ మనతో పాటు శర్మ గారు ఉన్నారు. నమస్తే అండి. చెప్పండి, అంటే అసలు శివరాత్రి విశిష్టత ఏంటి ముందుగా? అందరికీ నమస్కారం అండి. వాగత్తావివ సంప్రక్తౌ వాగత్త ప్రతివక్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరు. ఓం నమః శివాయ. మహాశివరాత్రి అత్యంత పర్వదినం, పరమశివుడికి ఇష్టమైనటువంటి రోజుగా మహాశివరాత్రి. శివుడు మామూలుగానే అభిషేక ప్రియుడు. శివ అభిషేక ప్రియ. పరమశివుడికి అభిషేకం చేయడం అంటే చాలా ఇష్టం. అందున మహాశివరాత్రి రోజున చేయడం ఇంకా విశేషం. మహాశివరాత్రి రోజున ప్రాతకాలంలో లేచి తలస్నానం ఆచరించి శివాలయానికి వచ్చి ఆ పరమేశ్వరుడికి కొద్దిగా పాలు, కొబ్బరికాయ, పంచామృతములు సమర్పించి అభిషేకం చేయడం ద్వారా శివానుగ్రహం సంప్రాప్తమవుతుంది. ఎందుకురా అని అంటే, పరమేశ్వరుడు లోకాలన్నిటినీ కూడా హరించేవంటి విషాన్ని తాను స్వీకరించి ఈ లోకాన్ని రక్షించాడు. కాబట్టి ఆ మహాశివరాత్రి రోజున ఒక్కరోజున మనం జాగారం ఉండి ఆ పరమేశ్వరుణ్ణి మనం సదా ప్రార్థిస్తూ ఉండడం వలన శివానుగ్రహం సంప్రాప్తమవుతుంది. మహాశివరాత్రి రోజున ప్రధానంగా ఉదయము సాయంత్రము అని కాకుండా ఆ రోజు మొత్తంలో ఎప్పుడూ అభిషేకం చేసుకున్నా సరే విశేషమైనటువంటి ఫలితము సంప్రాప్తమవుతుంది. ఎందుకు అని అంటే, ఆ రోజంతా కూడా లోకమంతా కూడా పరమశివుడు నిమిడీకృతమై ఉంటాడనమాట. కావున ఉదయం అభిషేకం చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితం, మధ్యాహ్నం అభిషేకం చేసుకున్న విశేషమైనటువంటి ఫలితం, పునః తిరిగి సాయంత్రం అభిషేకము, రాత్రికి శివపార్వతుల యొక్క కళ్యాణం ఉంటుంది. తిరిగి మరల లింగోద్భవ కాలంలో కూడా స్వామివారికి అభిషేకం ఉంటుంది. అయితే ఇందులో భాగంగా మహాశివరాత్రి రోజున ముందుగా తలస్నానం ఆచరించడం, ఆ తరువాత దీపారాధన చేసుకోవడం గృహం నందు. ఎందుకురా అంటే, అగ్నిర్వ శుచిర్భవ. మనకి రోజు ఇంట్లో దీపారాధన చేయడం ద్వారా, గుడి యందు దీపారాధన చేయడం ద్వారా శుచి కలిగి ఉంటామన్నమాట. మనకి మన ఇంట్లో ఒక పవిత్రమైనటువంటి వస్తువు, పవిత్రమైనది ఏదైనా ఉంది అని అంటే శుచి కలిగి మనల్ని రక్షిస్తూ ఉంటుందన్నమాట దీపారాధన. దాని తర్వాత మహాశివరాత్రి రోజున మనకి ఉపవాసం చాలా ప్రధానం. ఈ ఉపవాసం వలన ఏమిట్రా అని అంటే, భగవంతుడికి చేరువవ్వడానికి, ఎప్పుడైతే మన యొక్క కడుపు కొంత భాగం ఖాళీగా ఉంటుందో దైవ ఆరాధన చేయడానికి అది పవిత్రతకి ఉపయోగపడుతుందన్నమాట. కావున ఉపవాసములు కూడా కటిక ఉపవాసం పనికిరాదు. అన్నంతో కూడిన పదార్థములు తినరాదు. అనగా పులిహార, దద్దోజనం ఇలాంటివి తినకుండా కాస్త ఉప్మా లాంటిది, లేదా ఒక చపాతీ కాస్త అందులో పచ్చడి అటువంటివి వేసుకోకుండా, లేదా ఒక పండు ఫలము తిని ఉపవాసం ఉండడం. శివరాత్రి రోజున పరమశివుని అనేక రకాలుగా ప్రార్థన చేయడం ద్వారా మనకి శివుడి యొక్క అనుగ్రహము సంప్రాప్తమవుతుంది. పరమశివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఆయనకి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, కొబ్బరికాయ నీళ్ళు, పలరసాలు అనేక రకాలుగా మనం పరమశివుడికి ఆ యొక్క ద్రవ్యాలన్నీ సమర్పించుకుంటే ఆ శివలింగానికి మనం అభిషేకం చేస్తూ ఉంటాము సాధారణంగా. అలాగే మహాశివరాత్రి రోజున అభిషేకం, తులసీదళం, మారేడు దళం ఇలాంటివన్నీ కూడా చాలా మంచిది. తులసి ఎక్కడ యందు ఉంటుందో అక్కడ మహాలక్ష్మి తాండవం చేస్తూ ఉంటుంది. తులసి చెట్టు యందు కాస్త నీళ్లు పోసి ఒక ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకున్నాము అంటే ఆ గృహం నందు మహాలక్ష్మి నిత్య తాండవం చేస్తూ ధన కనక వస్తు వాహనములకు లోటు లేకుండా ఉంటుంది అనేది శాస్త్రం చెప్తోందన్నమాట. అందుయందు దీపారాధన చేసుకోవడం, స్నానం ఆచరించడం, అభిషేకం చేయడం, ఉపవాసం చేయడం
ఇవన్నీ కూడా భగవంతుడికి చేరువవ్వడానికి, భగవంతుడి యొక్క అనుగ్రహం మనం వేగంగా పొందడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇవాళ రేపు చాలామంది అనేక గ్రహ బాధల చేత ఇబ్బంది పడుతున్నారు. ఎందుకురా అని అంటే ఎవరికి కూడా మనలో తక్కువైపోయింది, ఓర్పు అనేది బాగా తక్కువైపోయింది. అలాగే ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రధానంగా గ్రహాలు కుజుడు కానీ, ఈ యొక్క రాజగ్రహం కుజుడయ్యాడు. ఆ కుజుడు కూడా సరిగ్గా లేడు, నీచబడి ఉండడం, వక్రించి ఉండడం ఇలాగ ఉన్నాడు. కావున ఈ సమయమున దేశం అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. దేశము అని అనగా దేశంలో మనం కూడా భాగం కాబట్టి మనం కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇటువంటి ఇబ్బందిని మనకి పక్కకు తీసేవంటి వాడు ఒకే ఒక్కడు, ఆయన భగవంతుడు, ఈశ్వరుడు మాత్రమే. సదాశివుడికి రేపు మనం మహాశివరాత్రి రోజున ఎవరైతే ఆ యొక్క దైవ చింతన చేసుకుని, స్వామి యొక్క ప్రార్థన చేసుకుని, స్వామిని మనసారా అభిషేకించి ఉపవాసం చేసి దేవాలయం నందు ఎవరైతే గడిపి ఆ స్వామి యొక్క సేవని వినియోగించుకుంటారో వారందరికీ కూడా సంతోషం జరిగి శుభం చేకూరుతుంది అనేది శాస్త్రం అన్నమాట. రాక్షసులు కూడా ఆ క్షీరసాగరం నందు ఆ యొక్క వారి దేవతలు రాక్షసులు కూడా ఆ పాలల్లో చిలుకుతూ ఉండగా అందులోంచి విషము కూడా పుట్టిందనమాట. ఆ యొక్క విషము ఎటువంటి విషమురా అని అంటే అది కాలకోట విషము. అది ముల్లోకాలన్నింటినీ కూడా నాశనం చేసేవంటి విషము. అటువంటి విషము లోకాలంతా దహిస్తుంది అని గ్రహించి పరమేశ్వరుడు ఆయన ఆ విషాన్ని లోపలికి తీసుకుంటారు. అయితే అది పరమశివుని కూడా కాసేపు ఉక్కిరి బిక్కిరి చేస్తుందన్నమాట ఆ యొక్క విషము. అయితే అది గ్రహించినటువంటి ఈశ్వరుడు ఆ యొక్క విషాన్ని తనలోకి లోపలికి వేసుకోకుండా అలాగని బయటికి వదిలేస్తే లోకాలన్నీ పాడవుతాయి కాబట్టి కంఠం నందు విషం ఉంచుకుని ఆ విషం ఉన్న 24 గంటల పాటు పరమశివుడు కూడా ఆ యొక్క నిద్రా వ్యవస్థలో అంటే కొంచెం మత్తుగా ఉండి పరమేశ్వరుడు కూడా కాస్త నిద్రించడం జరిగిందనమాట ఆ రోజున. అప్పటి నుంచి కూడా ఇది మహాశివరాత్రిగా మనం పూజ చేసుకుంటూ వస్తున్నాం. లోకాలను కాపాడేవంటి మహాశివుడు శివరాత్రి రోజున నిద్రించి ఉంటాడు కాబట్టి ఆ ఒక్కరోజు ఆయనకి మనం జాగారం చేయడం అంటే చాలామంది ఏదో పరమశివుడికి కాపలా అని చెప్తారు. ఆయనకి మనం కాపలా ఏమిటి కానీ ఆయన నిద్రలో ఉన్నాడు కాబట్టి అటువంటి ఈశ్వరుని ఆయన చుట్టూ మనం ఉండి ఆయన్ని శివ ఓం నమ శివాయ అని రాత్రంతా ఆయన యొక్క నామస్మరణ చేస్తూ మనం జాగారం చేయడం ద్వారా తిరిగి శివుడు మేల్కొని తరువాత మిగిలినటువంటి రోజులన్నీ కూడా మన గృహం నందు ఆ పార్వతీ పరమేశ్వరుడు కాపలాగా ఉండి మనందరినీ రక్షించి కాపాడతారన్నమాట. కావున జాగారము అనేది చాలా మంచిది. అయితే శివరాత్రి రోజున ఉదయం సూర్యోదయానికి మొదలుపెట్టి శివరాత్రి రోజున రాత్రి అంతా కూడా జాగారం ఉండి తెల్లవారుజామున 4 గంటలకి తిరిగి మరల పునః స్నానమాచరించి ఒక్కసారి పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోవడం ద్వారా శివరాత్రి దీక్ష అనేది మనకి పూర్తి అవుతుంది అనేది శాస్త్రం చెప్తుందన్నమాట. శివుని కంటే ఏది నైవేద్యం ఏం పెడితే మంచిది అంటారు? శివరాత్రి రోజు ప్రత్యేకంగా ఇవి పెడితే మంచిది అని ఏమైనా ఉన్నాయా? పరమశివుడికి సహజంగానే ఇది నైవేద్యము అను ప్రత్యేకించి ఏమీ లేదు. ఎందుకంటే పరమశివుడు అభిషేక ప్రియుడు, అమ్మవారు అర్చన ప్రియురాలు, గణపతి తర్పణ ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు. పరమశివుడికి నైవేద్యం కంటే కూడా అభిషేకం ఎంతసేపటికి కూడా ఒక చెంబుతో నీళ్లు, కాస్త పాలు, కాస్త పెరుగు, పలరసాలు ఇలాంటి అభిషేకాలనే పరమశివుడు అనాదిగా ఎక్కువగా ఇష్టపడుతూ భక్తులు దాన్నే ఆచరిస్తారు. కానీ ప్రత్యేక నైవేద్యము అంటూ పరమశివుడికి ఏమీ లేదు. అభిషేకం అంటే మగవాళ్లే చెయ్యాలంటారా? ఆడవాళ్ళు కూడా చెయ్యొచ్చా? అభిషేకం మగవారే ఆచరించాలి. ఎందుకురా అంటే అభిషేకంలో కొన్ని మహన్యాసము అని చెప్పేసి ఒక అంగన్యాస కరన్యాసంతో కూడుకున్న మంత్రం వస్తుంది. ఆ అభిషేకాన్ని మగవారు ఆచరించి మగవారితో పాటు ఆడవారు వారి పక్కన కూర్చుని ఆ మగవారి దగ్గరగా కూర్చుని నమస్కారం చేసుకోవచ్చు. వివాహం అయిన వారు, వివాహం కాని వారు వారి యొక్క అమ్మాయి ఉంటే అమ్మాయి యొక్క తండ్రి అభిషేకం చేయించవచ్చు, అబ్బాయి ఉంటే అబ్బాయి ఆయన యొక్క తండ్రి గారు ఇద్దరూ కూడా
అభిషేకం చేయొచ్చు. సాధారణంగా అభిషేకం అనేది మగవారే చేస్తూ ఉంటారు. ఆ ఇంటి యజమాని చేస్తే సరిపోతుంది. ఆ ఫలితము అందరికీ కూడా సంప్రాప్తం అవుతుంది.